అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీ పద్మజ దుగ్గరాజు, హైదరాబాద్. ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. నీటి కవిత సమూహంలో ప్రతిరోజు వినూత్నమైన అంశాలనిస్తూ కవి మిత్రులు అద్భుతమైన కవితలు వ్రాసేలా ప్రోత్సహిస్తున్న గురువర్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి హృదయపూర్వక నమస్కారాలు. నీటి కవిత సమూహాన్ని ఎంతో సమర్థవంతంగా మరెంతో క్రమశిక్షణతో ముందుకు నడిపిస్తున్న సమూహ సారథి శ్రీ దాస్యం లక్ష్మీ గారికి హృదయపూర్వక నమస్కారాలు. ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమంలో కవితా గానం చేయబోతున్న కవి మిత్రులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. కవి మిత్రుల కవితా గానం విందాం, చూద్దాం, ఆస్వాదిద్దాం, ఆనందిద్దాం, మిత్రులను అభినందిద్దాం. నమస్కారం. నా పేరు పొగిల విజయకుమారి. సభా సరస్వతికి నమస్కారములు. దృశ్యగాన లహరి సందర్భంగా అంశంలో భాగంగా శీర్షిక సుందరాకృతి సుజన్మ. స్వచ్ఛమైన ధవల వర్ణంతో నుదుట సింధూరం ధరించినట్టు తను అలంకారవతిగా అలరారు. పరిమళ భరితమైన ఈ పారిజాతం శ్రీలక్ష్మితో పాటు పాలసంద్రం నుండి ప్రభవించిన కల్పవృక్షం స్వర్గనివాసం. తెల్లవారుజామున తల్లి చేతి స్పర్శకు నేల ఒడి వీడి లేచి వస్తుంది. పసుపు కుంకుమల నడుమ ఒదిగిపోతుంది. పూజకు సిద్ధమవుతుంది. కింద రాలిపడినా బాధపడదు. ఈ పువ్వు కోసిన చేతినే నిత్యము సువాసనతో ముంచెత్తుతుంది. నేలపడిన అన్ని పూలల అపవిత్రం కాక అతి పవిత్రతో పరమాత్మను చేరు. త్యాగానికి పరిమళం అద్దితే అది పారిజాతం అవుతుందేమో. అమ్మ చేతిలోని ఎర్రని గాజులు, నేలమీది తెల్లని పువ్వులు కలిపి చెప్పే కావ్యం ఇది. శ్రమకు, త్యాగానికి, సంస్కారానికి ప్రతిరూపం. ఇట్టి పూల జ్ఞాన సంస్కారాన్ని మనిషి కూడా అలవర్చుకుంటే బహుళ ప్రశంసనీయం కాదా? మన ఆత్మ పరమాత్మను చేరదా. ధన్యవాదాలు. నేటి కవిత సమూహ సభ్యులకి నా నమస్సులు. ఈనాటి నా కవిత శీర్షిక సౌభ్రాతృత్వం. పదాల కవితలో ఇది విజేతగా నిలిచింది. ఈ కవిత ఓ మనిషి. నా పేరు పద్మావతి, హైదరాబాద్. కవిత సౌభ్రాతృత్వం. ఓ మనిషి, గతి తప్పిన నడకలతో, మతి తప్పిన చేష్టలతో, మిడిమిడి జ్ఞానంతో, విలువలు తప్పిన నడతతో విలువలు తప్పిన నడతతో ఎగిరెగిరి పడుతున్నావు. స్వేచ్ఛ అనే ముసుగులో అడవి పశువులా మారిపోతున్నావు. అర్థం పరమార్థం, గమ్యం లేని జీవిత పరమార్థం. అత్యాశల స్వార్థంతో అదుపు తప్పి అశాంతితో వేగిపోతుంది. అంతంలేని అసంతృప్తితో నీ మనసు అడ్డదారులు తొక్కుతుంది. అదుపులో లేని నీ మనసు, అవగాహన లేని, మానవత్వం మరిచి విలువలను కోల్పోతున్న మనిషి పతనం వైపుగా పయనిస్తూ భ్రమలో పడి కొట్టుకుపోతున్నాడు. మనుగడ కోల్పోతున్నాడు. జాతి, మత, వర్గ విచక్షణలను వదిలి అందరినీ ఒకే త్రాటిపై ఐక్యతతో అడుగులు ముందుకు వేయించాలి. తరతమ భేదాలను వదలాలి. స్వచ్ఛంద సేవతో దీనులకు అందించాలి. జాతి, నీతి ఒకటేనంటూ ధార్మిక తత్వంతో మెలగాలి. అందరూ ఒకటేనంటూ వేదం పలకాలి. ఇది నా కవిత. ధన్యవాదాలు. సాహితీ మిత్రులకు అభినందనలు. దృశ్య కవిత గానలహరి మిత్రులందరికీ నమస్కారం. నా పేరు పండిట్ కాకన శ్రీన్ కుమార్, అనకాపల్లి జిల్లా యలమంచిలి నుంచి. ఈరోజు నేను మీతో పంచుకోబోయే కవితా శీర్షిక జీవన రాగం. కవితా శీర్షిక జీవన రాగం. నేల రాలిన కన్నీటి చుక్కను తుడిచే తడి హృదయాల స్పందనే మానవత్వం. చీకటి వీధిలో దారి తప్పిన చూపుకి చిరుదీపమై వెలిగే మనసే దైవత్వం. ఎవరో వస్తారని ఎదురు చూడకుండా తానే ఉదయమై నడిచే అడిగే
మార్పు. వేదనల వాకిట నిలిచిన మనిషికి వెచ్చని పలికై చేరడమే ఓదార్పు. పంజరం విడిచిన పక్షి రెక్కల చప్పుడు, ప్రకృతి ఊపిరిలో వినిపించే స్వేచ్ఛ. ఆకాశపు గీతలను చెరిపేస్తూ ఆత్మ గౌరవంగా ఎగిరే ఆలోచనే శక్తి. ప్రతిఫలం ఆశించని మేఘంలా భూమి దాహాన్ని తీర్చే వర్షమే స్వచ్ఛంద సేవ. స్వార్థపు సంఖ్యలను తెంచి పారేసి గాయపడిన సమాజానికి పచ్చని మందవుతుంది. వేరువేరు నదులన్నీ సాగరంలో కలిసి ఒకే తరంగమై ఎగసి పడటమే ఐక్యత. చేతులు కలిస్తేనే కదా చరిత్ర పుటల్లో కొత్త వెలుగు పూసేది. కోటి ఆశల ప్రవాహాల మధ్య దొరికిన కాసింత నీడలో పొందేదే సంతృప్తి. పరిగెత్తే కాలపు పాదాలకు ప్రశాంతత అనే పచ్చని తివాచి. ఈ 5 సూత్రాల జీవన చక్రం మానవ ప్రగతికి నవ సంకేతం. ఎండిన ఎడారి లాంటి లోకంలో ఇదే ఒక అమృత స్రవంతి. కాలం వైపు చూస్తూ అడుగులేద్దాం. కాలం సాక్షిగా నవ సమాజాన్ని నిర్మిద్దాం. దృశ్య కవిత గానలహరి మిత్రులందరికీ నమస్తే. సభా సరస్వతికి నమస్కారం. నా పేరు ఎన్ నాగవేణి, కరీంనగర్. ఈనాటి నా కవితా శీర్షిక పారిజాత పిలుపుల్లో. దివి నుండి భువికి దిగి వచ్చిన తారకల్లా తలుకులీనుతూ మనసు దోచే మధురిమలేవో ఉలికిస్తావు. చీకటిని కప్పుకొని చిగురిస్తూ వెన్నెలను నేలపై పరిచేస్తూ విరుల సిరులతో వర్షంగా కురుస్తుంటావు. కనురెప్పల దుప్పటి తొలగనలేదు, మత్తుగా పరిమళాన్ని హత్తుకునేలా మోసుకొస్తున్న పిల్లగాలులేమో హడావుడి చేస్తుంటాయి. గోరింట పూసిన చేతివేళ్లతో పారిజాతాలు తడిమిన ప్రతిసారి గాజుల గలగలలతో హృదయం సరాగాలను హత్తుకునేలా చేస్తావు. వేకువ రాగాలతో మదిముంగిట పరిచిన పారిజాతాల పరిమళాల పిలుపులకు ఒదిగిపోతున్న మనసుకు ఆస్వాదించే దారుల్లో తప్పిపోయేలా చేస్తావు. ధన్యవాదాలండి. సభా సరస్వతికి నమస్కారం. నా పేరు లక్ష్మీ పద్మజ దుగ్గరాజు, హైదరాబాద్. ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమంలో భాగంగా నా కవిత శీర్షిక సార్థకం. మనిషిగా జన్మించి మానవత్వం లేకపోతే ఆ జన్మ వ్యర్థం. ఎదుటి వారిని నిర్బంధిస్తూ, వారి స్వేచ్ఛని ఖండిస్తూ, మనసులను గాయం చేస్తూ, మానవీయ విలువలను కాలరాసి సాగించే జీవనయానం అర్థరహితం. పరుల కోసం పాటుపడని మనిషి బ్రతుకు ఎందులకు అని పెద్దలు అన్నట్టు ఆపన్నులకు స్వచ్ఛంద సేవలు అందిస్తూ, శక్తి కొలది అండగా నిలుస్తూ గడిపే జీవితంలో పొందే సంతృప్తి అనిర్వచనీయం. సమాజంలో నలుగురితో స్నేహానుబంధాలు పెంపొందించుకుంటూ ఐక్యతతో ముందుకు సాగితే విజయం తథ్యమని నిరూపిస్తూ, మనిషి మనుగడకు కొత్త రూపాన్నిస్తూ, భావితరాలకు ఆదర్శంగా నిలుస్తూ, కులమతాలకు అతీతంగా వయోవర్గ భేదాలు చూడకుండా పదువుల కోసం పాటుపడుతూ సాగించే జీవితం అవుతుంది సార్థకం. ధన్యవాదాలు. సాహితీ ప్రియులందరికీ నమస్కారములు. నా పేరు డాక్టర్ ఎడవెల్లి తిరుమల రెడ్డి, కరీంనగర్. ఈరోజు దృశ్య కవిత గానలహరి కోసం విజేతగా ఎంపికైన నా స్వేచ్ఛా కవిత వినిపించబోతున్నాను. శీర్షిక కలిసిరాని కాలం, కనికరం లేని దైవం. కలిసిరాని కాలానికి కళ్ళెం వేయలేక దయలేని దైవం అంటూ దూషించక, భక్తి పరాకాష్ఠతకు అర్థం తెలియక, తనదైన తప్పు ఒప్పుకునే ధైర్యం చాలక, తప్పించుకు తిరిగే మనస్తత్వం నేటి మానవుని తత్వం. తప్పుడు బుద్ధులకు తప్పవు తప్పుడు వర్షాలు, సమయానుకూలంగా కురవమంటే మబ్బులకు మనసు ఒప్పేనా. పంటల దిగుబడికి ఎగబడుతూ భూమాత కడుపుని కలుషితము చేస్తూ, కడుపులో పుండ్లని రాచపుండ్లని కాలాన్ని దేవుని నిందిస్తే ఎలా.
విపరీత బుద్ధికి పరిశుద్ధ ఫలమా? అందరి శ్రమను దోచేవాడికి ఆగర్భ శ్రీమంతం. అందరి శ్రమను దోచేవాడికి ఆగర్భ శ్రీమంతం, శ్రామికుడికేమో కటిక దరిద్రం. కలిసిరాని కాలం, కనికరం లేని దైవం అంటూ నిందలు వేయుట మానుకో. అలసత్వంతో అజ్ఞానంతో ఆవేదన చెందడము ఎందుకు? శ్రమ నీది, ఫలితం నీది. శ్రమ నీది, ఫలితం నీది. ఆలోచించక అనుకున్నది సాధించుకో. ఆలోచించక అనుకున్నది సాధించుకో. న్యాయం వీడక. ఉద్ధరేదాత్మనాత్మానం, నిన్ను నీవు ఉద్ధరించుకో అని బోధించెను యుగకర్త శ్రీకృష్ణ పరమాత్మ. జీవితమంటే కాదు చదరంగం, అది ఓ రణరంగం. నిత్యం మ్రోగును ఏదో మూల మరణ మృదంగం. పైకి ఎగదోసే నిచ్చెనలు ఉంటాయి, కిందుకు పడదోసే పాములు ఉంటవి. నిజానికి ఇది ఓ వైకుంఠ పాలి. నీ మనసుతో నీకే నిత్యం యుద్ధం. మానవ శక్తిని మేల్కొల్పడమే దాని పరమార్థం. మానవ శక్తిని మేల్కొల్పడమే దాని పరమార్థం. గెలుపైతే నీదనే అహంకారం, ఓడితే దేవునిపై నిందాలాపం. ఇది మానవ మానస చాతుర్యం. సత్యం తెలియకపోతే దౌర్భాగ్యం. ఆ సత్యం తెలియకపోతే దౌర్భాగ్యం. దానిని అధిగమిస్తేనే సౌభాగ్యం. అందరికీ ధన్యవాదములు. అందరికీ నమస్కారములండి. నా పేరు కాసర్ లక్ష్మీ సరోజారెడ్డి, జంగారెడ్డిగూడెం. పదాలతో కవితలో ఉత్తమ కవితగా ఎన్నికైనటువంటి నా కవిత శీర్షిక మానవత్వాన్ని బతికిద్దాం. కలికాలం. మనసు తలుపులన్నీ మూసి గుళ్ళెం పెట్టి ఉన్నవి. సైబర్ పూలవనంలో శరీరాలు టిప్ టాప్ గా స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. ఎంత డాబుగా పోజులిస్తున్నా సంతృప్తి అంటే ఏమిటో తెలియక ఏదో ఉదాసీనత ఊపిరి పోసుకుని ఇంతై అంతై ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. డాలర్ల వాసన వెగటై ఊహలన్నీ విమానమెక్కి ఐక్యతారాగం ఆలపించాలని పచ్చని పల్లెకు పరుగులు తీస్తున్నాయి. పాదాలకు శుతి మెత్తగా హత్తుకుని అమ్మలా లాలించే నల్ల రేగడి మట్టి పరిమళం కోసం హృదయం తల్లడిల్లుతోంది. గోధూలి వేళ సంధ్యారుణ బింబాన్ని చూస్తూ సహచరులతో పిచ్చాపాటి మాట్లాడుతూ, గోధూళి వేళ సంధ్యారుణ బింబాన్ని చూస్తూ సహచరులతో పిచ్చాపాటి మాట్లాడుతూ అరమరికలెరుగని అనురాగాన్ని గుండె గోతాములో నింపుకోవాలని, బంధాల తీయని పాకాన్ని కడుపారా ఆస్వాదించాలని ఎన్నెన్ని ఆశలో. వేకువనే మేల్కొని సూర్యుడికి సుప్రభాతం పాడే ఆ స్వచ్ఛమైన మనుషులతో తనివి తీరా కబుర్లాడుతూ జన్మభూమికి స్వచ్ఛందంగా సేవ చేస్తూ కొన్న ఊపిరితో ఉన్న మానవత్వాన్ని బతికించాలని ఉంది. అందరికీ ధన్యవాదములండి. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ చీదెళ్ళ సీతాలక్ష్మి. ప్రస్తుతం ఆస్టిన్, అమెరికా. నీటి కవిత స్వేచ్ఛా కవితలో ఆ అంశానికి గన్ నా కవితా శీర్షిక నీరు కారుతున్న బంధాలు. ఆధునిక కాలం. ఆప్యాయతలకు ఒకంత దూరం. చిన్ని కుటుంబాలు,
ఉద్యోగ సోపానాలు, క్షణం తీరుబాటు లేని వెసులుబాటు లేని కాలం, చనుబాల కోసం బిడ్డ పోరాటం, అందం కోసం అమ్మ ఆరాటం, సన్నగిల్లుతున్న పేగుబంధం, వెక్కిరిస్తున్న అమ్మతనం, సన్నగిల్లుతున్న పేగుబంధం, వెక్కిరిస్తున్న అమ్మతనం, అన్నదమ్ముల అనురాగం, పాలిపగ అంధకారంలో పొగజూరిన బంధాలు, తెగిపోతున్న గాలిపటాలు, సాంకేతిక వ్యవస్థ కుటుంబంలో అవస్థ, సాంకేతిక వ్యవస్థ కుటుంబంలో అవస్థ, దూరమవుతున్న చుట్టరికాలు, మంట కలుస్తున్న మానవత్వం, తేనె పూసిన మాటలు, ధన మదంతో దూది పింజలై తేలిపోతున్న సంబంధాలు, ధన మదంతో దూది పింజలై తేలిపోతున్న సంబంధాలు. సమాజంలో మార్పు కావాలి, సమాజంలో మార్పు రావాలి. రక్త సంబంధాలు అవసరానికి కాక అంతరంగ హరివిల్లులై విరియాలి. రక్త సంబంధాలు అవసరానికి కాక అంతరంగ హరివిల్లులై విరియాలి. ప్రేమ సుమాలు పరిమళాలు వెదజల్లాలి. చచ్చిపోయాక తద్దినాలు పెట్టడం కాదు, తల్లిదండ్రులకు బతికుండగా 2 ముద్దలు పెడితే వారి కళ్ళల్లో కనిపించే వెలుగులు నీ జీవితంలో ఇంద్రధనస్సుల కాంతులు. చచ్చిపోయినాక తద్దినాలు పెట్టడం కాదు, తల్లిదండ్రులకు బతికుండగా 2 ముద్దలు పెడితే వారి కళ్ళల్లో కనిపించే వెలుగులు నీ జీవితంలో ఇంద్రధనస్సుల కాంతులు. నమస్కారం, మీ సీతాలక్ష్మి. స్వాగతం. మిత్రుల కవితాగానం ఆస్వాదించారని ఆనందించారని భావిస్తున్నాను. మిత్రుల కవితాగానంపై మీ అమూల్యమైన స్పందనలను, అభిప్రాయాలను నీటి కవిత యూట్యూబ్ ఛానల్లో తెలియచేయండి. నీటి కవిత యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వారం మరికొంతమంది కవిమిత్రుల కవితాగానంతో దృశ్య కవితా గాంధారి కార్యక్రమంలో కలుసుకుందాం. ధన్యవాదములు.